ఇప్పుడు వాళ్ళు సాహసాలు. జాగ్రత్త జాగ్రత్త పిల్లలకి మా పిల్లలు వాళ్ళంతా. అందుకే నేను చెప్తున్నాను, పిల్లలు మీ పిల్లలు మీరంతా మా పిల్లలేనమ్మా. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇక్కడ ఒక రోడ్డు వస్తుంది ఒక 500 మీటర్స్, అక్కడైతే 30 కూడా వెళ్ళకూడదు దయచేసి. కార్లు కానీ చాలా మంది కార్లు కిందకి వెళ్ళిపోతున్నాయి, బైక్స్ కిందకి వెళ్ళిపోతున్నాయి తెలియక. ఫస్ట్ టైం వచ్చి వాళ్ళు మాత్రం జాగ్రత్తగా వెళ్ళాలి. మాలాంటి వాళ్ళు మేము రోజు చెప్తూనే ఉంటాం. మా ఫ్రెండ్ స్టూడెంట్ లైఫ్ ఛానల్లో కూడా పెట్టాడు, పవన్ కళ్యాణ్ గారికి ట్యాగ్ చేసి పెట్టాడు. సో స్టూడెంట్ లైఫ్ హేమంత్ చాలా బాగా చేశాడు ఈ వీడియో. అది కొన్ని కోట్ల మంది చేరింది అనుకుంటున్నాను. సేమ్ ఇదే రోడ్. ఇక్కడ కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఆటోస్ వస్తుంది కదా, బైక్లు కార్లు ఎన్ని వస్తున్నాయి కదా. ఇక్కడ ఇలాంటి చోట ఖచ్చితంగా అలా మాత్రం రావద్దు, చిన్నగా రాండి. ఓవర్టేక్ చేసి వస్తున్నారు. అస్సలు రావద్దు. ఓవర్టేక్ చేసిన కానీ అసలు రోడ్డే బాగలేదు. ఈ స్పీడ్ లో ఓవర్టేక్ చేస్తున్నారు అర్థం కాదు. అసలు చాలా డేంజర్ అండి, చాలా డేంజర్. ఎంత దూరం ఉందో చాలా అంటే చాలా దూరం ఉంది రోడ్డు. నేను రోజు స్టూడెంట్స్ చెప్తూనే ఉంటాను, 5 minutes లేట్ అయితే అంతే, రోజు క్లాస్ పోతుంది అంతే. మా ఇంటి పక్కన నేను చెప్పకూడదు పేర్లు, కానీ ఎంటెక్ పిల్లలు బీటెక్ పిల్లలు ఈ రోడ్లో చాలా మంది పడిపోయి సంవత్సరాలు ఇయర్లు వేస్ట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి చూస్తున్నాం మనం. ఇక్కడ అసలు దయచేసి కూడా 7లో వెళ్ళండి. ఏమైంది 10 నిమిషాలు, 7 kilometers per hour వెళ్ళండి. బండి కూడా సేఫ్ కదా. ఇది చూడండి, ఇక్కడికి వెళ్తే నేను ఇందాక ఆలోచించాను. ఇక్కడ మనం బండి నాలాంటి వాడు అయితే 100 వెళ్ళగలడు, కానీ ఎందుకు వెళ్తలేదు. నేను 7 kilometers. ఎంత డేంజరస్ చూడండి, ఇది ఎంత డేంజరస్. ఎడ్జ్లో అమ్మో, నేనే భయపడుతున్నాను. అమ్మో నేనే భయపడుతున్నాను అంటే బండి పక్కకి వెళ్ళిపోతుంది. ఇక్కడ నాకు కంట్రోల్ స్పీడ్ వెళ్ళగలరు, ఎందుకు వెళ్తలేదు. చూడండి ఒక్కసారి చూడండి. మీకోసమేనమ్మా, మీకోసం. చాలా చాలా దారుణం. డబుల్ క్రాస్ చేసే మటుకు ఆలోచించండి, తస్మాత్ జాగ్రత్త మీరైతే. సో మీకోసమేనమ్మా మేము చేసేది. మా రీల్స్ వ్యూస్ ఇవన్నీ సెకండరీ. మాకు కావాల్సింది ఏంటంటే మీ క్షేమం. జూనియర్ ఎన్టీఆర్ చెప్తారు కదా, పవన్ కళ్యాణ్ చెప్తారు కదా, మీ క్షేమంగా వెళ్ళండి. అక్కడి నుంచి లేదు కాదు కూడా ఇటు వచ్చారంటే ఇట్లా వాగులో పడిపోతారు. ఏ చిన్న తప్పిదం జరిగినా సరే వాగులో వెళ్ళిపోతారు కృష్ణానదిలోకి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చాలా టైర్లు స్కిడ్ అవుతుంది. ఈ బండి యమహా బండి ఇంత అద్భుతమైన బండే ఇట్లా ఉందంటే, ఇంకా చిన్న బండ్లు ఆలోచించండి మీరే. ఇట్లా కిందకి మాత్రం వెళ్ళమాకండి. కిందకి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ కిందకి వెళ్తున్నాను, ఇక్కడ స్కిడ్ అయితే పరిస్థితి ఏంటంటే, చిన్నపిల్లలు లేడీస్ స్కూటీస్ కూడా చిన్నగా వెళ్ళండి ప్లీజ్, దయచేసి చిన్నగా వెళ్ళండి.